ఆర్థిక శాఖ విద్యుత్ శాఖ నడిపిస్తున్నాడు. మరి వారు ఉప ముఖ్యమంత్రి అయి ఫైనాన్స్ అండ్ ఎనర్జీ పోర్ట్ఫోలియో తీసుకునే రోజుకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ఎందుకు? గతంలో ఉన్న వాళ్ళు 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయినారు. అదేవిధంగా మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. గతంలో అప్పు కట్టాలి, వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి, మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇంత క్లిష్టమైన పరిస్థితిలో చాలా సమర్థవంతంగా బాబు హలో కూర్చో ఇంత క్లిష్టమైన సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి చాలా సమర్థవంతంగా ఆర్థిక శాఖని నడిపిస్తున్న బట్టి విక్రమార్క గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా విద్యుత్ విషయంలో కూడా మరి 24 గంటలు విద్యుత్ ఇవ్వడంలో 200 యూనిట్ల కంటే తక్కువ ఉపయోగించే వాళ్ళకి ఉచిత విద్యుత్ ఇవ్వడంలో, వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ ఇవ్వడంలో మరి బట్టి విక్రమార్క గారు క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, నేను మధురనే కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకి చేతులెత్తి దండం పెడుతున్నా. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు మీ శ్రమ, మీ కృషి, మీ రక్తం, మీ చెమట, మీ త్యాగం వల్లనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదని చెప్పి నేను మనం చేస్తున్నాం. అందుకోసమే మీ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అభ్యర్థులకి గెలిపించిన మీ అందరికీ గుర్తింపుగానే బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి, ఫైనాన్స్ ఎనర్జీ మినిస్టర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరో పవర్ఫుల్ మినిస్టరు, రెవెన్యూ హౌసింగ్ ఐఎన్పిఆర్, తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు. మరి మేము వెంకటరెడ్డి గారు అనుకుంటాం అసూయతో, అసలు మరి రాష్ట్రాన్ని నడిపించేది ఉమ్మడి ఖమ్మం జిల్లాని అని. రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన శాఖలన్నీ మీ మంత్రులే. మరి నేను ఖమ్మం జిల్లాని, ఖమ్మం కార్యకర్తలని చాలా చిన్న స్థాయి నుంచి అబ్జర్వ్ చేసి చూస్తున్నా. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకి నేను సల్యూట్ చేస్తున్నా. ఎంతో కష్ట నష్టాలు ఓదార్చుకొని 10 ఏళ్ల పాటు ఎవరూ లేనప్పుడు కూడా మన కార్యకర్తలని పోలీస్ స్టేషన్ లో బయట ఇబ్బందులు పెట్టిన రోజు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చెక్క చెదురు లేదని చెప్పి మనం చేస్తున్నాం. తప్పనిసరిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి అన్ని విధాలుగా ఎంత చేసినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో తక్కువ అని చెప్పి మనం చేస్తున్నాం. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మరి ఎప్పుడైనా ఫ్యూటీ ఉంటే ఖమ్మం జిల్లాకి, నల్గొండ జిల్లాకి, మరి 2 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఉంది. తప్పనిసరిగా నేను ముందు చెప్పినట్టుగా మీ అందరి ధైర్యం, మీ అందరి కృషి, మీ అందరి చెమట, రక్తం, త్యాగం గుర్తుపెట్టుకుంటాం అని చెప్పి నేను మనం చేస్తున్నా. మేము ఈరోజు ఇప్పుడు డయాస్ మీద కూర్చున్నామంటే మీ కృషి వల్లనే మేము ఇక్కడ కూర్చున్నాం. అది ఏనాడు మేము మర్చిపోయేది లేదని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. ఆనాడు జలగం వెంగళరావు గారి నుంచి బట్టి విక్రమార్క, పొంగులేటి గారు, తుమ్మల వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈ రాష్ట్రానికే నాయకత్వం వహించింది, క్రియాశీలక పాత్ర పోషించింది. తప్పనిసరిగా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, మరి నేను కానీ మా వంతు కృషిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కట్టుబడునని చెప్పి నేను మనం చేస్తున్నా. సీతారామ ప్రాజెక్టు వాస్తవంగా ఇదివరకున్న ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులు
అది 2-2.5 వేల కోట్లతో అయిపోయేవి. టిఆర్ఎస్ వచ్చినాక అది రీడిజైన్ చేసి 20,000 కోట్లు చేసిండ్రు. బట్టి గారు అంటున్నారు 1450 కోట్లకే పూర్తయ్యేవి. మరి బట్టి గారు 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో దీని మీద పోరాటం చేసిండ్రు. అయినా సరే మేము ఎంత ఒక ప్రభుత్వంగా ఎంత ఉదారంగా ఉన్నామంటే, రైట్, అసలు ఈ ప్రాజెక్ట్ రీడిజైన్ చేయడం తప్పు, పొరపాటు. అయినా సరే ఈ ప్రాజెక్టు ఆల్రెడీ 10,000